భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ జూన్ 5వ తేదీన అంతరిక్షానికి వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. వీరిని అక్కడికి తీసుకెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ ప్రొపల్షన్ సిస్టంలో సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమస్య కారణంగా బోయింగ్ సంస్థకు $1 బిలియన్ నష్టం వాటిల్లిందని ప్రముఖ మీడియా సంస్థ CNBC తన కథనంలో పేర్కొంది. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 8,300 కోట్లకు పైమాటే. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల కోసం నాసా ప్రత్యేకంగా స్పేస్ఎక్స్కు సంబంధించిన వాహనాన్ని 2025 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించనుంది. అక్కడి నుంచి వారు అందులో తిరిగి రానున్నారు. దీని కారణంగా 8 రోజుల టెస్ట్ మిషన్ మీద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 8 నెలల తర్వాత తిరిగి రానున్నారు. స్టార్ లైనర్లోనే వారిని వెనక్కి తీసుకురావడానికి బోయింగ్ నాసా దగ్గర ఎంతో ప్రయత్నించి చూసింది. కానీ నాసా మాత్రం ఆస్ట్రోనాట్స్ సేఫ్టీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. బోయింగ్ స్టార్ లైనర్ వంటి టెస్ట్ ఫ్లైట్లలో అంతరిక్ష ప్రయాణం అంత సులభమైంది కాదని, అలాగే ప్రమాదమైందని కూడా చెప్పలేమని నాసా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఆస్ట్రోనాట్స్ను వెనక్కి తీసుకురావాల్సిన బోయింగ్ స్టార్ లైనర్ ఇప్పుడు ఖాళీగా తిరిగి వస్తుంది. ఇదే విషయాన్ని బోయింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలిపింది. మొత్తానికి మీ ఆస్ట్రోనాట్స్ని మేము సేఫ్గా తీసుకొస్తాం, ఈ ఒక్కసారికి మమ్మల్ని నమ్మండి అని బోయింగ్ ఎంత చెప్పినా నాసా వినలేదు. మాకు నమ్మకం లేదు, మేము ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ను నమ్ముకుంటామని గట్టిగా చెప్పిందన్నమాట. ఈ నిర్ణయం ఇప్పుడు బోయింగ్ను ఆర్థికంగా చాలా గట్టిగా కుదిపేస్తుంది.